సాక్షిగా అద్భుతం. 5 ఏళ్ల తర్వాత తల్లి చెందుకు కొడుకు. కొన్నిసార్లు నిజ జీవితంలో జరిగే సంఘటనలు సినిమాల కంటే అద్భుతంగా ఉంటాయి. పవిత్ర వైష్ణోదేవి ఆలయ సన్నిధిలో జరిగిన ఒక అరుదైన ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని కదిలిస్తుంది. ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియక 5 ఏళ్లుగా కన్నీరు మున్నీరు అవుతున్న ఓ తల్లికి తన కొడుకు దేవుడు సాక్షిగా కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యాడు. ఆ తల్లి ఆవేదన, ఆ సోదరి కళ్ళలో నిలువెత్తిన ఆనందం చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం ఎవరి వల్ల కాదు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ హృదయ విదారక వీడియోలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. 5 సంవత్సరాల క్రితం తప్పిపోయిన కొడుకు అనుకోకుండా వైష్ణోదేవి ఆలయ ప్రాంగణంలోనే ఆ కుటుంబానికి కనిపించాడు. తన కొడుకును చూడగానే ఆ తల్లి ఒక్కసారిగా షాక్ గురై కింది పడిపోయింది. నోట మాట రాక కేవలం కన్నీళ్లు మాత్రమే ఆనంద బాష్పాలుగా రాలాయి. తన తమ్ముణ్ణి గుర్తుపట్టిన సోదరి అతన్ని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే అక్కడ ఉన్న భక్తులందరూ ఆ అద్భుతాన్ని చూసి చలించిపోయారు. ఈ యువకుడు 5 ఏళ్ల క్రితం ఎలా అదృశ్యమయ్యాడనే వివరాలు తెలియనప్పటికీ ఆ కుటుంబం మాత్రం ఆశ వదులుకోలేదు. నా కొడుకు మళ్ళీ వస్తాడు అన్న తల్లి నమ్మకం, ఆ సోదరి నిరంతర అన్వేషణ వృధా కాలేదు. వైష్ణోదేవి దర్శనం కోసం ఆ కుటుంబం వెళ్ళినప్పుడు కోట్లాది మంది భక్తులు తన సోదరిని, ఆ సోదరి గుర్తించడం కేవలం యాదృచ్ఛికంగా కాదు, అది ఆ తల్లి ప్రార్థనల ఫలమని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. విధి ఎంత కఠినంగా ఉన్నా స్వచ్ఛమైన ప్రేమ ముందు ఓడిపోక తప్పదని ఈ సంఘటన నిరూపించింది. ఈ భావోద్వేగ పూరిత వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపట్లకే లక్షలాది వ్యూస్ సాధించింది. తల్లి ప్రేమ ముందు ఏదైనా సాధ్యమే అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, భగవంతుడు ఉన్నాడని నమ్మటానికి ఈ సంఘటనే ఉదాహరణ అని మరికొందరు రాసుకొచ్చారు. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎన్నడూ విశ్వాసాన్ని కోల్పోకూడదని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. ఒక తల్లి పట్టుదల, ఒక సోదరి నమ్మకం కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. వైష్ణోదేవి సన్నిధిలో జరిగిన ఈ అద్భుతం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఎంతటి కష్టకాలంలోనైనా ఆశ వదులుకోకుండా ఉంటే ఎప్పటికైనా ఫలితం దక్కుతుందని ఈ కుటుంబం నిరూపించింది. 5 ఏళ్ల విరాహం తర్వాత ఆ తల్లికి దక్కిన ఆనందం వెలకట్టలేనిది. మరి ఈ అద్భుత సంఘటనపై మీరేమంటారు?